శ్లోకము 25 ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే పొగ రాత్రి కృష్ణపక్షం మరియు సూర్యుడు దక్షిణాభిముఖంగా ప్రయాణించే 6 నెలల కాలం దక్షిణాయనం. ఈ మార్గాల ద్వారా వెళ్లిన యోగి తన పుణ్యఫలం వల్ల చంద్రలోక జ్యోతిని చేరుకుంటాడు. అయితే అక్కడ తన పుణ్యం క్షీణించిన తర్వాత అతను మళ్లీ భూలోకంలో జన్మిస్తాడు. కృష్ణుడు ఇక్కడ 2 మార్గాల గురించి చెబుతాడు. శుక్లగతి అర్చిరాది మార్గం వెలుగు ద్వారా వెళ్లేవారు తిరిగి రారు, మోక్షం పొందుతారు. కృష్ణగతి ధూమ మార్గం పొగ చీకటి ద్వారా వెళ్లేవారు, సకామ కర్మలు చేసేవారు స్వర్గాది లోకాలకు వెళ్లి పుణ్యం అయిపోగానే మళ్లీ భూమికి తిరిగి వస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ శ్లోకం పునర్జన్మ కలిగించే మార్గం గురించి తెలియజేస్తోంది. శ్లోకము 26 శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ ప్రపంచంలో శుక్ల మార్గము కాంతిమయమైనది, కృష్ణ మార్గము చీకటితో కూడినది అనేవి 2 శాశ్వతమైన మార్గాలుగా పరిగణించబడుతున్నాయి. మొదటి మార్గంలో వెళ్లినవారు తిరిగి రాని పరమపదాన్ని, మోక్షాన్ని పొందుతారు. రెండవ మార్గంలో వెళ్లినవారు మళ్లీ జన్మ మృత్యువులనే సంసార చక్రంలోకి, భూలోకానికి తిరిగి వస్తారు. సందేశం: మనిషి తన ఉపాసన మరియు కర్మల ద్వారా ఏ మార్గంలో వెళ్లాలో తనే నిర్ణయించుకుంటాడని కృష్ణుడు వివరిస్తున్నాడు.